అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు ఉదయమే పర్ణశాల దగ్గరికి బయలుదేరామండి. ఫోన్ చేశారనమాట. అక్కడి నుంచి మేకలు వెళ్ళిపోతున్నాయి లోపలికి, మీ పర్ణశాలలోకి ఒకసారి వచ్చి చూసుకోండి అని చెప్పి సుధాకర్ ఫోన్ చేశాడనమాట. ఇదేంటి అంత పకడ్బందీగా తలుపులన్నీ వేసేస్తే మేకలు ఎట్లా వెళ్తున్నాయి అని చెప్పి మా వారు నేను బయలుదేరి వెళ్తున్నాం అనమాట అండి. ఎందుకంటే లోన మొక్కలు ఉన్నాయి కదా, అవి తినేస్తాయని భయం. ఇదిగోండి. ఉయ్ ఉయ్ ఏంటి ఏంటి గుడ్డ చూసారు ఎలా వస్తుందో చూడండి, మళ్ళీ ఆగి చూస్తుంది. శివయ్య తండ్రి వెళ్ళొస్తాను నాయనా. ఆదిలక్ష్మి కాదమ్మా, ముచ్చాలమ్మ. ఏంటి వారం రోజులకే మర్చిపోయారా? ముచ్చాలమ్మ తల్లి. అది వెళ్తుంటే దారంతా కూడా అండి నారుమళ్ళు వేసుకుని నాట్లు అవుతున్నాయండి. అంటే ఆకుమడి అంటారు. అంటే మళ్ళీ ఇప్పుడు క్రాప్ స్టార్టింగ్ అనమాట అండి. ఇంతకుముందు కోతలు అయిపోయి ధాన్యం అంతా ఇళ్ళకి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు పంట కాలువలు వదిలిన తర్వాత శుభ్రంగా చేలోకి నీళ్లు పట్టుకుని దుక్కి దున్నుకుని తర్వాత నారుమడని వేసుకుంటారు. అంటే ఒక చెక్క విత్తనాలన్నీ జల్లేసుకుంటే బాగా చక్క మొలకలు వచ్చేసేస్తాయి అన్నమాట అండి. ఆ మొలకల్ని ఇప్పుడు నాట్లు వేయిస్తున్నారు. ఇదిగో చూడండి, వరుస క్రమంలో ఉన్నాయి కదా, ఇవన్నీ నాట్లు వేసినాయి అనమాట. పూర్వం మన ఇక్కడ వాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడ వాళ్ళే వేసేవాళ్ళు నాట్లు. ఇప్పుడు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా తెచ్చుకుంటున్నారంటండి నాట్లు వేయటానికి. ఊడ్పులు అని కూడా అంటారండి. అంటే వాటిని నాటటం అనమాట. ఇగో వీళ్ళు చూడండి, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, బెంగాల్ నుంచి వచ్చారంటండి. అంత పొద్దున్నే వీళ్ళు లంచ్కి దిగిపోయారేంటి అని అనుకున్నా. అంటే పొద్దున్నే కాదులేండి, ఇది 10 అవుతుంది ఇప్పుడు టైము. 10 గంటలకే వీళ్ళకి లంచ్ అంటండి. వాళ్ళు వండేసుకుని తెచ్చేసుకున్నారండి. ఇదిగో పెద్ద గిన్నె నిండా అన్నం, ఒక పెద్ద గిన్నె నిండా కర్రీ వండి తెచ్చుకున్నారనమాట అండి. బంగాళదుంపల కూర అనమాట. ఆ అన్నం పెట్టేసేసుకుని ఈ కూర వేసేసుకుని భోజనాలు చేసేస్తున్నారండి. భోజనం చేసి మళ్ళీ ఊడ్పులకి దిగుతారంట. బంగాళదుంప వీళ్ళందరూ ఇట్లా బ్యాచ్లుగా వచ్చేస్తారంటండి. ఎకరానికి ఇంత అమౌంట్ అని తీసుకుంటారంట. అది మొత్తం అందరూ పంచుకుంటారనమాట. సాధారణంగా ఎకరానికి 4,000 అట్లా ఛార్జ్ చేస్తారంటండి. ఆయా డిమాండ్ని బట్టి ఉంటుందన్నమాట. 4,000, 5,000 అలా డిమాండ్ చేస్తారటండి. అలానే వసూలు చేస్తారట. తీసుకుని ఎంతమంది అయినా రానియండి, వాళ్ళందరూ పంచేసేసుకుంటారనమాట. ఆ విధంగా అంటండి. ఒక రోజు మొత్తంలో వాళ్ళ ఇష్టం ఎన్ని ఎకరాలన్నా వేసుకోవచ్చు, వాళ్ళ ఓపిక అనమాట అండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఇచ్చేసేస్తున్నారంటండి. ఇదివరకైతే కూలీలు, ఇప్పుడు అలా కాదంటండి, కాంట్రాక్ట్ ఏనంట. జై హనుమాన్కి జై. హనుమయ్య వచ్చామయ్యా. పర్ణశాలలో బెండకాయలు చూడండి, ముదిరిపోతున్నాయి కూడా. ఉన్నాయి 2 చెట్లు, అబ్బో అన్నీ ముదిరిపోయినాయండి. ఇది ఒక్కటి లేతకుంది. అండి అయ్యగారు, బెండకాయలు ముదిరిపోయినాయండి. 2 చెట్లు ముదిరిపోయినాయి. ఒక 1/2 డజను కాయలు ఉన్నాయి కానీ ముదిరిపోయినాయి. ఇదిగోండి గోంగూర, ఏదో గోంగూర వృక్షం అయిపోతుంది. కొద్ది గోంగూర తీసుకెళ్దాం. తోటకూర కూడా చూడండి, ఒక్క కాడ వచ్చింది. తోటకూర కాడ ఒక్కొక్కటి వస్తుంది ఏంటండి. పాలకూర కూడా నీళ్లు లేక అనుకుంటా ఎండిపోయినట్టు అయ్యింది. బెండకాయలే వారడొచ్చినాయి, అవి కూడా ముదిరిపోయినాయి. ఇగో మొక్కలు చూసారా అలాగే డల్గా అయిపోయినాయా.
ఇక్కడ నుంచి వచ్చేస్తున్నాయంటండి మేకలు. అక్కడ మెష్ కట్ చేసినట్టుగా ఉన్నది. ఇంకా మా వారు అవన్నీ తీగలు వేసి కట్టి అక్కడ ప్లాస్టిక్ షీట్ లాంటిది ఉంటే అది అడ్డుగా పెట్టారనమాట అండి. ఎందుకంటే మేకలు వచ్చినాయి అంటే క్యారెట్ చెట్లు ఇంకా ఏమైతే ఉన్నాయో అన్నిటిని నవిలి పడేస్తాయండి. అందుకోసం ఉందన్నమాట. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా ఇలాగా కట్టారు. వెళ్దామండి, అక్కడికి తీసుకెళ్ళండి. నాట్లేస్తున్నారు చూసారా, ఇక్కడంతా నాట్లు అనమాట. లాకులు చూసారా, చెప్పండి లాకులు. రామకృష్ణ గారు మా వారి స్నేహితులు, రామకృష్ణ గారు వాళ్ళ పొలం ఊడుస్తున్నారు అనమాట ఈరోజు. ఇవేంటో తెలుసా అండి, లాకులు అనమాట. ఇలాగా నీళ్ళు ఎలా వస్తున్నాయో చూసారా. ఇటు వెళ్ళేదేమో ఇటు లాకులు, ఇటు వెళ్ళేదేమో ఇటు లాకులు చూసారా. ఇదేమో మన పర్ణశాల లాకులు అనమాట. అటు వెంపెళ్ళుద్ది. అదిగో ఆ అవతల మన పర్ణశాల, ఆ జెండా కనిపించే అవతల. దిగనా నాకేమో చేలోకి దిగి ఆ నాట్లు ఎలా వేస్తున్నారో నేను కూడా వెయ్యాలి అని కోరికగా ఉన్నదండి. మా వారేమో నువ్వు దిగలేవు అని అంటున్నారు. అదేమన్నా పెద్ద నుయ్యా గొయ్యా అండి, వాళ్ళందరూ ఎట్లా దిగి నాట్లు వేస్తున్నారు. అయితే బురదగా ఉంటుంది, రేగడి నేలలు కదండి. అయినా సరే నేను దిగుతాను ఇందులోకి అని చెప్పి దిగాను అనమాట అండి. అయితే వాళ్ళు చెప్పారు, చీర అట్లా ఉంటే అంట పందాలు పడిపోతుంది అంటండి, పడిపోతామంట. అట్లా చీర ఉండకూడదండి అంటే అందుకనే ఇదివరకు గోసి తీసి కట్టుకునేవాళ్ళు అనమాట చీరని. అంటే 2 కాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండాలంటండి, లేకపోతే అందులో పడిపోతామంట బురదలో. సరే ఇక ఏం చేస్తాము, గోచి తీసి కట్టాను అనమాట అండి. చీర ఏం లేదండి, మధ్యలో కుర్చీలు తీసి వెనక దోపాను. చీర కొంచెం పైకి వెళ్ళింది. వాళ్ళందరూ అయితే అండి పంజాబీ డ్రెస్సులు లాంటి ప్యాంట్లు వేసుకుని పైనేమో షర్ట్ వేసేసుకుంటున్నారు. అట్లానే జుట్టు కూడా బురద అయిపోతుంది అంటండి, జుట్టు కూడా తడుస్తుంది అని అన్నారు. ముడేసుకుని ఇంకా చీరనేమో పైకి కట్టుకుని నాట్లు ఎట్లా వెయ్యాలమ్మా అని అంటే, ఏముందండి బురద అడుగున బురదగా ఉంటుంది అనమాట, మెత్తని బురదనండి. ఇదంతా కూడా మా ఈ నల్లరేగడి నేలలో ఇట్లా కాలు వేస్తే పాదం లోతు దిగిపోతుంది అనమాట అండి. ముందుగా ఆ భూదేవి తల్లికి దండం పెట్టుకుని చేలోకి దిగానండి. మాకు పొలాలు గట్రాలు ఇవ్వనమాట అండి. ఇదే ఫస్ట్ టైం అండి ఇలాగా నేను చేలోకి దిగటం అనేది కూడా ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే మనం తినే ఆహారం ఇదేనండి. దీన్ని ఎలా పండిస్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, ఇదంతా కూడా మనకి పర్ణశాల నుంచి దగ్గరికి చూసే అవకాశం రావటం మాత్రం చాలా గొప్పగా అనిపించింది. సరే దూరం నుంచి ఏదో చూడటమే కాదు, అందులోకి దిగాలి, దాన్ని ఏమంటారు, క్షేత్రం అంటారు అనమాట అండి, క్షేత్రంలోకి దిగాలి అని అనిపించింది అనమాట. భూదేవి తల్లికి దండం పెట్టుకుని మనసులో, తల్లి అమ్మ ఇదే మొదటిసారమ్మా దిగటం, చూడమ్మా చల్లగా చూడమ్మా, ఎంతోమందిని కడుపు నింపుతూ ఉంటుంది ఆ అన్నపూర్ణేశ్వరి తల్లి, ఆమె స్వరూపం ఇది అన్నమాట అండి. అసలు ఆ వరి నారు ఉన్నది చూసారా, ఆ నారు అనమాట అండి అసలు మూలం. దాన్ని ఇట్లా కొంచెం ఒక జానెడ్ గ్యాప్లో పాతుతారనమాట అండి, నాటుతారు. అందుకనే వీటిని నాట్లు అంటారనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఎవరన్నా అనుకోవచ్చు ఈ వయసులో మీకు అవసరమా అని. వయసుతో పనే ఉందండి. మరి భగవంతుడు నాకు ఇప్పుడు ఇచ్చాడు అవకాశం. పూర్వం అయితే ఏదో రోడ్డు మీద వెళ్తూ ఓహో ఈ పొలాలు ఇక్కడ ఇలా నాట్లు జరుగుతున్నాయి అన్నమాట, అట్లా అని దారెమ్మటి చూసుకుని ఏయో పొరుగుట్లు అవి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఏదో పర్ణశాల దగ్గర పక్కనే చేయలే కదండి అని, నేను మా వారి స్నేహితులది అనమాట అండి ఈ పొలం అంతాని. వారి పొలంలో నాట్లు వేశాం. చాలా గొప్ప ఫీలింగ్ కలిగిందండి. ఏమండి ఒక్కసారి కొద్దిసేపు ఆ నాట్లు వేస్తేనే మనకి ఇంత ఆనందంగా ఉంది. పాపం వాళ్ళకి అదే జీవన భృతి అండి. మన పర్ణశాల దగ్గర ఆడవాళ్లే వీళ్ళంతాని.
ఇలా సాధారణంగా నాట్లు జరిగేటప్పుడు వరికంకులు తెచ్చి అక్కడ పెడతారనమాట అండి. రోడ్డు మీద పెట్టి పసుపు, కుంకానికి డబ్బులు అడుగుతారనమాట. అలా నేను కూడా పసుపు, కుంకానికి డబ్బులని ఇచ్చాననుకోండి. మొత్తం కాళ్ళంతా బురద బురద అండి. నల్ల రేగడి ఏదో బూట్లు తొడుక్కున్నట్టుగా కాళ్ళంతా పట్టేసేసింది. వాళ్ళక్కడ కడుక్కోమన్నారు గానీ, ఎందుకండి మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర మనకి రేవున్నది కదా! ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చునని చెప్పి ఇక్కడికి వచ్చేసాననమాట అండి. కానీ ఏదో తెలియని ఆనందం అండి. ఒక కొత్త పనిని నేర్చుకున్నాను అని అనిపించింది. ఇంకొంచెం సేపు నాట్లు వేద్దాం అనుకున్నా, కానీ ఉదయమే అయితే కొద్దిసేపు పని చేయగలుగుతాం అంటండి. మీకు అలవాటు లేదు కదమ్మా! ఇప్పుడు 10:30 అవుతోంది. ఈ ఎండకి మీరు ఉండలేరు. వెళ్ళిపోండమ్మా అని చెప్పారనమాట అండి. ఆహ్, నాట్లు వేసే ఆడవారు. ఇక ఇవతలకి వచ్చేసాననమాట అండి. ఇంకోసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఇంకొంచెం ఎక్కువ సేపు నాట్లు వేయటానికి ప్రయత్నించాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదేదో చెడ్డ పనో, మరొకటో కాదండి. అందున వీడియోస్ కోసం అన్నట్టు కూడా కాదండి. ఇది నాకు లైఫ్‌లో ఒక కోరికనమాట. వీళ్ళందరూ ఎలా వేస్తారు ఈ నాట్లు వేయటం ఇయన్నీ చూడాలి. ఇవన్నీ దగ్గరుండి ఆస్వాదించాలి దీన్ని అనేది నా కోరికనమాట అండి. ఇన్నాళ్లకు ఆ కోరిక తీరే అవకాశం ఈ విధంగా వస్తోంది. అంటే మన పక్కనే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం చూడగలుగుతున్నాం, వెళ్ళగలుగుతున్నామండి. కానీ నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. అంటే లైఫ్‌లో ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని నేర్చుకున్నట్లుగా అనిపించిందనమాట. ఇక హ్యాపీగా ఇంటికి బయలుదేరాననమాట అండి. ఇక ఇంటికెళ్ళిన తర్వాత మనకి వంట పనులు, ఇంటి పనులు, గట్రాలు ఎలానో ఉంటాయండి. ఆ పనులన్నీ రెగ్యులర్‌గా ఉండేయే అయినా, ఇలాంటి ఒక నాట్లు వేసే పని నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ చేయటం మాత్రం చాలా సంతోషాన్నిచ్చిందండి. నా సంతోషాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటూ, ఇక ఈ రోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.